రైల్వే లోపల మొదటి నుండి మన నైజాం స్టేట్ లోపల ప్రత్యేక స్థానం ఉండేది. నైజాం అటువంటి విధి విధానాలను కల్పించింది భారత రైల్వేలో. అటువంటి విధానాలను ఇప్పుడు చివరి దారికి తీసుకుపోయింది. ఏమి చేత కానీ వాళ్ళ లెక్క తీసుకుపోయారు. ఎస్ఎన్టీ వర్క్ షాప్ కానీ, ఇతర వర్క్ షాప్, మన లాలగూడ వర్క్ షాప్ కానీ, మన కార్పొరేట్ వర్క్ షాప్ కానీ, దిల్ సెట్ కానీ, లోక సెట్ కానీ, ఇతర నాయకులు బతకడానికి వచ్చిన నాయకులు వచ్చి దాన్ని మొత్తము చిన్న చిన్న కంపెనీలు వాళ్ళ కంపెనీలు పెట్టుకొని ఇక్కడ ఉన్న సామగ్రి మిషనరీ తీసుకుపోయి ప్రైవేటిజం పెట్టుకొని ఆ పాత సామాన్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తాడు. నో మిషన్ పనిచేస్తలేదు, నో లీవ్ తీసుకోండి, మీరు 4 రోజులు ఇంటికాడ ఉండండి, అటువంటి విధానం చేసి దీన్ని నాశనం చేసేసారు. ఇంకో విధానం, నైజాం వేసిన లైన్లు తప్ప కర్నూలు నుండి నిజామాబాద్ రోడ్లో వేరే సింగిల్ లైన్ అనేది ఉంది కాబట్టి డబుల్ లైన్ చేయలేదు. ఇంకో విధానం, బండ్లు పెరుగుతున్నాయి, వర్కర్స్ తక్కువ, పని ఎక్కువ తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఇప్పుడు ముత్తన్న గారు చెప్పినట్టుగా 5,000 రూపాయలు ఇస్తున్న నెలకు 1 రోజు రాకుండా 2 రోజులు జీతం కట్ చేసుకుంటున్నారు. వాళ్ళు విధి విధానాలు చెప్పేది అంతు లేదు. ఇక నైట్ డ్యూటీలో కానీ డే డ్యూటీలో కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. ఇటువంటి విధానం మారాలి. మనం ఐకమత్యంగా ఉండాలి, కార్మికులంతా ఐకమత్యంగా ఉండాలి. దాని విధి విధానంతో మంచి సవరణతో రాసుకొని తీసుకొని పోయి జీఎం గారికి కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఇచ్చి మనం దాన్ని సవరించుకోవాలి. మనం అందరికీ బాగుపడుతుంది, మన తెలంగాణ కూడా బాగుపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు.